గాయ్స్ మీరు ఈడ చూసుకుంటున్నట్టయితే ఈడైతే క్యాండిడేట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటారనమాట మీకు నైట్ టైమ్స్లో. బట్ కానీ వాళ్ళకైతే మనము జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఏమైనా జరగవచ్చు. సో ఈ ఏరియాలో అయితే మనకి క్యాండిడేట్స్ అయితే అవైలబిలిటీ ఉంటారనమాట. హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. గాయస్ మేమైతే ఈరోజు చాలా లాంగ్ డ్రైవ్కి అయితే పోతున్నాం అనమాట, చాలా లాంగ్కి. వీడిని వేసుకొని అయితే పోతున్నాం అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తాము, ఏం కథ అనేది మీకు షో చేస్తాను. సో ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అయితే చేయండి. కీప్ వాచింగ్ గాయస్. ఇంకా మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయినామన్నమాట. సో చూడండి, ఫ్యూయల్ కూడా ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకున్నాము. ఫుల్ ట్యాంక్ వేయించుకొని మా దుబ్బొని వేసుకొని గోప్రో కూడా తీసుకున్నాను, ఎక్కడన్నా షూట్ చేసేకి ఏమన్నా ఉంటే చేయొచ్చని. సో ఇంకా వీడిని విడిచిపెట్టి పోలేక వీడిని కూడా అయితే వేసుకొని అయితే పోతున్నాను అనమాట. దగ్గర ఇదైతే 400 కిలోమీటర్స్ జర్నీ. మరి ఎంత దూరం ఉంటుంది, ఎంతసేపు పోతాము ఏమి అయితే చూడాలా. ఇప్పుడైతే స్టార్ట్ అయినకి 5:30 అయితే అవుతుంది అనమాట ఈవినింగ్. మరి ఎంతకు రీచ్ అవుతామో అయితే చెక్ చేయాలన్నమాట. సో లెట్స్ కీప్ వాచింగ్ గైస్. ఈ బెంగళూరు దాటే వరకు అయితే మనకి హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇంక తెలిసిండేదే, ఈ ట్రాఫిక్ అయిపోయే వరకు, అవుట్కట్స్ పోయే వరకు కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ అవుట్కట్స్ రీచ్ అయినామా హైవే అనమాట అంతా. ఇంకా హైవేలో అయితే వెళ్ళిపోవచ్చు. సో కీప్ వాచింగ్ గైస్. అయితే రిలయన్స్ ట్రెండ్స్ అనమాట. ఇది రూట్ వచ్చేసి రాఘవేంద్ర సర్కిల్ నుంచి స్ట్రైట్ పోయే రూటు, హైవే పోయే రూట్ అనమాట. సో ఇదే రూట్లోనే అయితే పోతున్నాయి. ఇక్కడ నుంచి అయితే మనకి షార్ట్ కట్ ఇంకో 2 రూట్లు అయితే ఉన్నాయి, బట్ ఈ రూట్ అయితే షార్ట్ కట్ అనమాట. సో ఈ రూట్లో అయితే మేమైతే వెళ్తున్నాము. కానీ ఒక 4-5 అవర్స్ పైన అవుతుంది అనుకుంటా, ఒక 4-5 అవర్స్ పైన అలా చూడలేదు. సో అందరూ మన దుబ్బోని అయితే చూసేది అనమాట. చూడండి పిల్లలు అంతా. సో సిటీ దాటే వరకు అయితే నేనైతే చిన్నగానే పోతున్నా. సిటీ దాటిన తర్వాత కొంచెం అయితే ఫాస్ట్గా పోతా. హైవే రూట్కి అయితే వచ్చినాం అనమాట. ఇంకా హైవేకి అయితే ఎక్కల్లా. వీడు బెంగళూరులో అయితే ఇట్లా పిల్లో షాపులు అయితే పెట్టుకుంటారు. అంటే అట్లా రోడ్ పైన కేజీలు లెక్క అమ్ముతారు అనమాట. పిల్లోస్, టవాళ్ళు, కర్టన్స్, మ్యాట్స్ అన్నీ అయితే దొరుకుతాయి. మన కేజీ లెక్క అయితే అమ్ముతారనమాట. సో మనం ఈ హైవేకి అయితే టర్న్ కావాలా. ఇది వచ్చేసి హొసూర్ హైవే. మనము ఏమేమి అంటే హొసూర్ హైవేకి ఎక్కినామంటే ఇంక హైవే అంతా ఒకటే అనుకుంటా. సో త్వరగా అయితే రీచ్ అయిపోవచ్చు. ఇది చూడండి హైవే. సో గాయస్ మేము హొసూర్ హైవేకి అయితే ఎక్కినాం అనమాట. ఎక్కి పోతూ ఉన్నాము, చాలా దూరమే పోలేము. రోడ్ చూసినట్టయితే ఇదంతా బట్రల్లి ఏరియా రోడ్డు. ఇదంతా ట్రాఫిక్ చూడండి బెంగళూరులో ఈవినింగ్ ఎట్లుంది అనేసి. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. జల్దీ వాంటారు స్వామి. సిగ్నల్ పడుతుందిరా 20 పడిపోయింది 0 ఒక్కోసారి ఆ సిగ్నల్ ఏం పని చేస్తుందో కానీ అర్థం కాదు. సో ఈ హైవేలో అయితే కొడుతున్నాము. ఎడనే స్టాప్ చేసుకున్నాక అయితే బ్లాక్. మేమైతే కెమెరాలు అన్నీ అయితే తీసుకొని పోతూ ఉన్నామన్నమాట. గుండు తీసుకున్నా, అందుకే క్యాబ్ అయితే తీసుకున్నాను. మా దుబ్బలు అయితే ఉంటే గాలి కొంటున్నాడు. ఇది వచ్చేసి హొస్కోట్ కాటేరం పోయే రూట్ అనమాట. చూడండి గోడౌన్లు, పెద్ద పెద్ద చెట్లు, మనకి ఐరన్వి అన్నీ హోల్సేల్ రేట్కి అయితే దొరుకుతాయి అనమాట. ఈ రూట్లోనే ఉంటాయి. చూడండి ప్రతి ఊరు నీదే హాయి కదరా, నీ ఫ్యాన్సే ఫ్యాన్స్. చూడండి బిల్డింగ్లు ఎంత పెద్ద ఉన్నాయి, ఎంత పెద్ద కట్టినారు. ఇంకా కడుతూ ఉన్నారు చూడండి ముందర కూడా అంతే పెద్ద. పోటీ అబ్బా బెంగళూరు. సో చూడండి టూలెట్ అంట, ఎన్నో ఫ్లోర్లోనో టూలెట్.
ఆటో డ్రైవర్ అయితే ఆరామ్సే పోతున్నాడు హ్యాపీగా. బెంగళూరు ఏమంటే నేచర్ కూడా బాగుంటుంది కానీ చూడండి, ఇప్పుడు ఈవినింగ్ టైము ఎంత బాగుంది చూడండి. మీరు చూస్తున్నట్టయితే చూడు, ఆ లేక్ ఉంది, బిల్డింగ్స్ కానీ లేక్ కానీ. ఫ్రంట్ సైడ్ మీరు ఫ్రంట్ సైడ్ చూస్తున్నట్టయితే ఫ్రంట్ సైడ్ కూడా ఎంత పొల్యూషన్ ఉంటుందో అంతే నేచర్ కూడా ఉంటుంది కాబట్టి సో చాలా అయితే బాగుంటుంది అనమాట. సో చూడండి, బిల్డింగ్లు కడతా ఉన్నారు. అదేంటో పొక్కలైనా గిక్కలైనా ఎత్తి పైకి ఎత్తుకోవట్లే. అది కాక బెంగళూరులో అందరూ ఇట్లా చూసేది నవ్వేది కాదు. మన లేక్లు అనేది దండి ఉంటాయి అనమాట. ఈ లేక్ నుంచి కూడా వాతావరణం అయితే బాగుంటుంది, చెట్లు కూడా మళ్ళీ ఇంకా ఆంబులెన్స్లు అయితే సో ఎట్లా అంతా చాలా బాగుంటుంది కూల్గా. సో ఇదంతా హొసూర్ హైవే అనమాట. చూడండి, హొస్కోట్ ఇంక 8 కిలోమీటర్లు, యలంక 23. మనం యలంక రూట్లో అయితే పోతాం అనమాట. సో ఆ రూట్లో అయితే పోతాము. మనకి ఇట్లా దండి రియల్ ఎస్టేట్లు కానీ మనకి ఇట్లా సపరేట్గా ఏమంటారు దాన్ని ఏమంటారు ఒక్కోసారి నోటికి తప్పని గుర్తురాదు. కమిటీ ఏర్పాట్లు చేసింటారనమాట. మొత్తం కమిటీ అంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు సేమ్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అంతా పెట్టేసి ఒక దానికి సెక్యూరిటీ గార్డు అంతా పెట్టేసి మొత్తం చుట్టూ కంచెం అట్లా వేసేసి మొత్తం అక్కడ బాడీకి ఇస్తారనమాట. ఒక 1 BHK వచ్చేసి 17,000, 20,000 అట్లా ఉంటుంది. 2 BHK వచ్చేసి ఒక 40,000. సో ఆ విధంగా బాడీలు తీస్తారు. అదంతా ఒక కమ్యూనిటీ లెక్క మొత్తం. ఆ కమ్యూనిటీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు అలో ఉంటుంది అనమాట. సో ఆ విధంగా కూడా చాలా ఉంటాయి కదా బెంగళూరులో అయితే. అంటే ఇల్లులు అయితే కరువులు అంటే కొదువేం లేదనమాట. ఇల్లులు లెక్కుండాలి అంతే, కానీ పైసా కమాషాదే కన్నట్లా నువ్వు లెక్కుంటే చాలు. ఎట్లా బిల్డింగ్ చూడండి గైస్, ఎంత పెద్దది, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. నా దరిద్రం కొద్దీ ఏంటంటే రోడ్డు మిస్ అయిపోయి కింద పోవాలా. నేను పైకి అయితే ఎక్కినా అనమాట. రోడ్డు తప్పైంది. చూడండి, KTM బండ్లో తొక్కుతున్నాడు ఆ మనిషి ఎవరు కాబట్టి ఫుల్ ఫాస్ట్ వెహికల్స్. ఎక్కరా స్కూటర్ని తీసుకొని మళ్ళీ ఆపోజిట్ వేలో అయితే పోతున్నా. మనం యాక్చువల్గా ఇట్లా పోవాలన్నమాట. నేను స్ట్రైట్ వెళ్ళిపోయినా. మిస్టేక్ బాబు, మిస్టేక్. మన బెంగళూరులో ఏంటంటే ఇట్లా లెదర్ బ్యాగులు కూడా నీకు రోడ్లోనే ఆడ చూసినా దొరుకుతాయి అనమాట. అట్లా వెతికేంటారు, తక్కువ రేటే. 400, 500 ఇస్తే ఆ బ్యాగులు ఇస్తారనమాట. సో అట్లా పైకి పోతే అది హొస్కోట్ పైకి పోయేది, హొస్కోట్ మెయిన్ రోడ్డు. కింద పోవాలి మేము. సో రూట్ మ్యాప్ ఎట్లా పోతుందో చెక్ చేయాలి. కిందే పోవాలన్నమాట. ఇది చూడండి, ఏదో రియల్ ఎస్టేట్ గెస్ట్ హౌస్ చూడండి. ఇది గోద్రేజ్ వాళ్ళదనమాట. సో చూడండి, గోద్రేజ్ వాళ్ళది మొత్తం. ఇది అవి మొత్తం అన్నీ ఇవి ఉంటాయి కదా, అవి ఏమంటారు, పైచర్స్ అంతా మెయింటైన్ చేసేది అనమాట. చూడండి ఎట్లా ఇదంతా గోద్రేజ్ వాళ్ళది అనమాట. సో మేమైతే పోతూ ఉన్నాము. ఎదురుగ్గా బిల్డింగ్ చూడండి గాయస్, మన అమ్మ ఎట్లా కట్టేసినారు. గ్లాస్ బిల్డింగ్, ఐ థింక్ సో ఆఫీస్ అయి ఉంటుంది అది. ఏమన్నా ఆఫీసెస్, సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అన్నీ ఇంక అంతే. ఇంకా అవే క్యాప్జెమిని అవే అనుకుంటా. మానేతా టెక్ పార్క్ అనుకుంటా అది. మానేతా టెక్ పార్కే. చూడండి ఎట్లుంది. ఇది ఒక విలేజ్ పోయేది అనుకుంటా. ఆ పక్క వచ్చేసి హైవే. నేను తిక్కినా కూడా హైవేలోనే పోవచ్చు. ఈ రోడ్ మ్యాప్ ఒక్కోసారి ఒక్కో రకంగా చూపిస్తుంది. ఈ గూగుల్ మ్యాప్లు నమ్మేకే అయ్యలేదు.
రూట్ మ్యాప్లో ఆ పైన పోతుంటే మళ్ళీ యూటర్న్ అని చూపించింది. చూస్తే మళ్ళీ ఇది సేమ్ హైవేనే, సేమ్ వేనే, ఊరికి యూటర్న్ తీసుకొని వచ్చింది. ఏందో ఇదేందో చూడండి ఎంత బాగా కట్టించినారు. అదంతా ఇదంతా అంతా ఇదేమో రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో సర్వీస్ రోడ్లోనే బౌలింగ్ మనం. ఈవినింగ్ టైం అనమాట. గైస్ కాడు ఇది బెంగళూరు నుంచి అవుట్కట్స్ వస్తే ఈ కాడు కనపడుతుంది అనమాట. ఎంత పెద్ద కాడు ఉందో, మొత్తం అడవే. బెంగళూరు అవుట్కట్స్లోనే ఇది, ఊరికి తెల్లు. చూడండి ఎంత పెద్ద కాడు. వస్తావా? చూడండి ఇక్కడికి వచ్చి ఇక్కడ అట్లా ఊరికే దుబ్బన్ కోసము ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన అనమాట వాకింగ్కి. సో నా బండ్లో అయితే పోతున్నా. రగి పోయి పాస్ గీస్ ఏమన్నా ఉంటే పోయిరా. అమ్మయ్య ఇది చూసి ఏందో భయపన్న గాయస్, చూస్తే ఏందో కిలుముది. చూడండి అప్ప, ఎక్కురా, జంప్ చెయ్యి. చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ దుబ్బాయిప్ప హైవేలో. ఇంకా చాలా ఉంది పాపో. ఈడంతా కాలకృత్యాలన్నీ చేసి, నేనేం కాదు ఈ దుబ్బోడే గబ్బోడు చేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనమాట. రానా ఎక్కువ ఎక్కువ ఇంకా చాలా ఉంది. గుడ్ బాయ్. అంతా బాగా నచ్చింది అనమాట. మాటికి జంప్ చేస్తున్నాడు. పదాం పలే ఎక్కువ ఎక్కంటే నచ్చరప్పనిస్తాడు వాడు. వెహికల్స్ అయితే ఫుల్ ఫాస్ట్ పోతున్నాయి హైవేలో. మనకి ఇంకా చాలా దూరం ఇచ్చినారనమాట హైవేలలో. ఫాస్ట్ డ్రైవ్ కుడ్ బి యువర్ లాస్ట్ డ్రైవ్ అంటే కొటేషన్స్ లెక్క. కొత్తగా అయితే ఇంకా డిజైన్ చేస్తున్నారు. ఇంకా ఆ పక్క సైడ్ అయితే పెట్టలేదు, ఈ పక్క సైడ్ అయితే పెట్టినారనమాట. సో ఇది హైవే, ఇది మా దుబ్బులోడు. సో ఇట్లా హైవేలో అయితే ఇట్లా పెట్టినారు. యువర్ ఫ్యామిలీ ఆల్వేస్ కాదు, యువర్ ఫ్యామిలీ అవైట్స్, డ్రైవ్స్ సేఫ్లీ. ఇది బాగా అనిపించింది నాకైతే. బై బెంగళూరు డిస్ట్రిక్ట్ పోలీస్ అంట. హ్యాపీ న్యూ ఇయర్ టు బెంగళూరు డిస్ట్రిక్ట్ పోలీస్, థ్యాంక్ యూ. టోల్ ప్లాజా అనమాట ఇదే. ఇంకా బెంగళూరు టోల్ ప్లాజా లాస్ట్ ప్లాజా. ఇంకేం ఉండవు అనమాట. తర్వాత ఇంకా బాగేపల్లి ఐ థింక్ సో వస్తుంది అనుకుంటా. ఇంకా బాగేపల్లి వస్తుంది అనుకుంటా. సో హైవేలో అయితే పోతా ఉన్నాం. పాపం మా దుబ్బోడు అయితే పాపం టైట్ అయిపోయినాడు. నిలబడుకొని దగ్గరలో ఇట్లా పెట్టినారనమాట అన్నీ. టీ, సిగరెట్స్. చెన్నై కొత్తపల్లి, సిక్కపల్లి ఆ రూట్లో పోతున్నాం. చూడండి నైట్ అయిపోయింది. ఓ భూగాలి అని పోతున్నాం. ఇంకా పైన ఫ్లైట్, ఈ పక్కన నైట్ అయితే అయిందనమాట. ఇది చూడండి ఏదో ఒక గుహాన్ లెక్క కట్టేస్తున్నారనమాట. పోయే వేలో అయితే గుహాన్ ఉంది. అంటే కొత్తగా పెయింటింగ్ ఎల్లో కలర్వి పెట్టినారనమాట. పరిస్థితి ఎట్లా ఎక్కినాడు, పైకి ఎక్కినాడు బండి మీద. ఇట్లా రాగి కానీ కూర్చుండే చూస్తే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎంత బాగా కూర్చుంటాడంటే మనుషుల్లాగా పైకి ఎక్కి సీట్ మీద అయితే కూర్చుంటాడు అనమాట వీడు. బండి ఎట్లా రా తోలేదు కూడా
బండి ఎట్లా లే కింద పడతావు. చూడండి గాయస్ ఇట్లా చేస్తాడు. బండి ఎట్లా దూరం చెప్పండి. ఎక్కి కూర్చుంటే రాక్ స్టార్ లెక్క ఏయ్ కిందికి లే. ఇప్పుడైతే హైదరాబాద్ హైవేకి అయితే ఎక్కినామన్నమాట. ఇది హైదరాబాద్ హైవే. మీరు చూసినట్టయితే ఇదంతా హైదరాబాద్ హైవేకి ఎక్కినామన్నమాట. వీటి నుంచి హైదరాబాద్ హైవేని వీటి నుంచి ఇంకా మనము ఒక దగ్గర ఒక 180-200 కిలోమీటర్లు అయితే పోవాలన్నమాట. సో దుబ్బోడిని అయితే కిందకి దింపినాను. గుద్దు మోసుకొని కింద కూర్చోరా అని చెప్పి కింద నిలబెట్టినాను. సన్నగా అయితే పోతా ఉన్నా అనమాట. ప్లస్ చలో పోయే రూట్లో అయితే ఇట్లా హోటల్స్ ఉంటాయన్నమాట. రోడ్ సైడ్ పెద్ద పెద్ద హోటల్స్ కావాలా వాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకుంటే పోయి హోటల్స్లో అయితే తినొచ్చు అనమాట. సో అదే రూట్లోనే ఇట్లా టీకి అయితే నిలబెట్టినాం అనమాట. టీకి అయితే దొరికింది. సో టీ తాగుతున్నాము. దుబ్బోని ఫ్రీగా ఇచ్చినాను. పాపము రాఖీగాడు కూడా ఫస్ట్ టైం గైస్ ఇట్లా లాంగ్ డిస్టెన్స్ లాంగ్ రావడం మనమైతే. సో టీ తాగైతే మళ్ళీ స్టార్ట్ అవుదాము గైస్. హోటల్ మనకి ఇట్లా హైవేలో పోయేటప్పుడు అయితే చాలా హోటల్స్ అయితే ఇట్లా రోడ్ సైడ్ అయితే ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా హోటల్స్ ఉంటాయి. డాబాలు అంటారు, రెస్టారెంట్. బట్ ఈ హోటల్ యాదో కానీ వాళ్ళు కట్టినారు చూడండి. దాంట్లోనే చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. రెస్టారెంట్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట దాంట్లోనే మొత్తము. సో ఈ విధంగా రోడ్లో అయితే చాలానే మీకు పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు దాంట్లో అయితే హైవేలో చాలా ఉంటాయన్నమాట. ఇదైతే హైదరాబాద్ టు బెంగళూరు హైవే. సో మనం ఇప్పుడు హైదరాబాద్ హైవేలోనే పోతున్నాం అనమాట. ఫుల్ తాగేంత హైవేలు ఎక్కినారు. బట్ అంతా అడివే అనమాట. చీమలు చూడండి, కావలు చూడండి, అక్కడమే అయింది. ఇట్లా రెస్టారెంట్లు అయితే ఉంటాయి బాగా పిల్లలు. ఎందుకంటే హైవే కాబట్టి కర్ణాటక బార్డర్. ఇప్పుడు ఈ టోల్ దాటితే కర్ణాటక బార్డర్ అయిపోయినట్టే, ఇంకా ఆంధ్ర ఎంటర్ అయినట్టు. చూడండి తాగా ఎట్లా వస్తున్నారు. బాగా పల్లెగాని ఫుల్ అల్లరు గాయస్. స్టార్ట్ అయ్యి అంతా కూడా కియా మోటార్స్ అనమాట. చాలా అంటే చాలా లాంగ్ వరకు ఉంటుంది కియా మోటార్స్ అయితే. బాగుంది. చూస్తా అంటే దావలో అయితే ఉందన్నమాట. ఏమన్నా ఉందా మొత్తం అంతా వాటరు. చుట్టూ చూడండి ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. బట్ చుట్టూ వాటరే అనమాట. దాని చుట్టూ ఆ లైట్స్ చుట్టూ వాటరే. ఇదే మీకు పైన కింద సేమ్ లైట్స్ అయితే కనిపిస్తుంటాయి. మాకు పోయే రోడ్లో అయితే కనిపించింది అనమాట. చిల్లరా ఎక్కరా లైట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇదే అనమాట కియా సామ్రాజ్యము ఇండియాలో. ఇండియా కియా సామ్రాజ్యం. ఇదంతా మొత్తం లైట్లు కనిపిస్తుంటే అంతా కియానే అనమాట. లోపల మనకి మొత్తం అన్నీ అవేంటివి కార్ ఐటమ్స్ అన్నీ తయారు చేసేవి, ఆఫీసులు, పార్ట్స్ ఆఫీసులు ఇవంతా అనమాట. ఇంకా లైట్లు ఏమేమి కనిపిస్తున్నాయో మొత్తము కియా సామ్రాజ్యం. కియా మోటార్స్ తయారు చేసేది కార్ షోరూమ్లు పంపిస్తారు అనుకుంటున్నా నేనైతే. బట్ కార్లు అయితే కియా కార్లు అన్నీ తయారయ్యేది ఇక్కడే. లక్షల్లో ఎంప్లాయీస్ అయితే పంపిస్తున్నారు కియా దాంట్లో అయితే. చాలామంది ఎంప్లాయీస్ కియా చూస్తున్నట్టయితే కియా అని బోర్డు కూడా కనిపిస్తుంది. సో A to Z ఇది మొత్తమును మీరు చూస్తుండే లైట్లు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో ఇది మొత్తము ఇండియాలో కియా కార్ ఫ్యాక్టరీ అనమాట. సో ఇది మనకి ఆన్ ద వేలో పెనుగొండ దగ్గర హైవేలో అయితే దొరుకుతుంది అనమాట. సో దిస్ ఈజ్ కియా మోటార్స్. అయితే నిలబడుకున్నా అనమాట. ఇది కూల్ డ్రింక్ అయితే తీసుకున్నా. దుబ్బోడు రాత్రి హైవేలో ఆడుకుంటున్నాడు. హైవేలో అయితే నిలబడుకున్నాం అనమాట. ఇంకా కొంతసేపుకి అయితే బయలుదేరాలా. రాకి చూడు ఎట్లా కర్లాడుతున్నాడు.
మనం ఏదైతే అనుకున్నామో ఆ డెస్టినేషన్కి అయితే రీచ్ అయినామన్నమాట. తీరా 12 గంటలకు అయితే రీచ్ అయినాము, 12 o'clockకి. సో మనము రేపటి నుంచి విలేజ్ కాదే, ఈ టౌన్ ఏ విధంగా ఉంది, టౌన్లో ఫేమస్ ఏం కదా అన్నీ అయితే క్యాండిడేట్లు అయితే ఉన్నారనమాట ఫుల్గా. అడగా మా పక్కకు పోతాను మీరు దాటుకొని. ఐస్ మీరు ఈడ చూసుకుంటున్నట్టయితే ఈడైతే క్యాండిడేట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటారనమాట మీకు నైట్ టైమ్స్లో. బట్ కానీ వాళ్ళకైతే మనము జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏమైనా జరగచ్చు. సో ఈ ఏరియాలో అయితే క్యాండిడేట్స్ అయితే అవైలబిలిటీ ఉంటారనమాట. సో గాయస్ మీకు అయితే ఎప్పుడన్నా మీకు కావాలా ఐటమ్స్ అంతా వచ్చే వాళ్ళే ఇస్తారు, ఎవరు అమ్మాయిలు దొరకరు. సో ఎవరు కకృతి పడి పోవద్దు, సరేనా? అంతా వచ్చే వాళ్ళే మీకు చూపిస్తాం. చూడండి ఇప్పుడు ఈడ తొక్లాడుతుండే వాళ్ళంతా వాళ్ళకి పోయే వాళ్ళే, వాళ్ళకి తొక్లాడుతుండే వాళ్ళే. బట్ రావాలా అనుకోండి ఊరైతే. సో ఊరికైతే రీచ్ అయినాం అనమాట. రేపటి నుంచి ఊరినైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కూడా వచ్చేసినాం. How is this journey? Comment guys, please do subscribe, like.